హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మనం క్లాసుల పరంగా క్లాస్ 1 అనమాట. ఇది నేను సింపుల్గా ఎలా కుట్టుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఉంటారు కదండి, కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎలా కుట్టుకోవాలి చూసారా. కుట్లు అనేవి ఎంత స్ట్రైట్గా వచ్చాయో. ఫస్ట్ నుంచి మీరు రాని వాళ్ళు ఉంటారు కదా, పూర్తిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు, కటింగ్ రాని వాళ్ళు క్లాస్ 1 కింద నేను తీస్తున్నాను. చూడండి ప్లస్ గుర్తు అనేది ఎలాగొచ్చిందో. బ్లౌజ్ కుడితే ఇలా రావాలండి. క్లాస్ 1 కింద తీస్తున్నాను కాబట్టి ఫస్ట్ నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో పూర్తిగా చూపిస్తాను. చాలా సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది. ఏంటంటే ప్రతి ఒక్కరూ మిషన్ మీద కుట్టేస్తుంటాం, వీడియో తీస్తుంటాం, మీకు అర్థం కాదు. ఈ వీడియో చూసారంటే క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఫస్ట్ అయితే మనం కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఈ కటింగ్ వీడియో కావాలన్నా నేను చాలా వీడియోలు పోస్ట్ చేశానండి, కావాలంటే చూడండి. సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో. స్టార్టింగ్ వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేది చాలా సింపుల్గా చూపించాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది రాని వాళ్ళు కూడా వీడియో చూసారంటే మనం స్కిప్ చేయకుండా చూడాలి. ఎప్పుడైనా వీడియో చూసామంటే పూర్తిగా చూడాలి. మనం కొన్ని చెప్తా ఉంటాం మధ్యలో టిప్స్ అనేవి, అవి మిస్ అయిపోతూ ఉంటారనమాట. పూర్తిగా వీడియో చూడండి. మీకు ఒక్క వీడియో చూసారంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ అయితే నేను కట్ చేసుకున్న ముక్కలు చూపించాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసేసుకొని క్లాత్ ఉంటుంది కదా, ఒకవైపు అంచున్న క్లాత్ తీసుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో అనేది ఫస్ట్ బ్యాక్ పార్టే స్టిచ్ చేసుకోవాలి. ఏ వీడియోలో అయినా సరే చూడండి. కావాలంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేను ఒకవైపు నాకెళ్ళి కుట్టేసుకున్నాను కదా, అంచు ఉంది ఇటువైపు, చూసారు కదా. ఇలాంటిది కుట్టుకున్నామంటే మనం ఈజీగా ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ చేసుకున్న, హెమ్మింగ్ చేసుకున్న ఒకవైపు అంచుది తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ కింద చేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు అనేది పైన వేసేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ ఏంటంటే మనకు షేపులు ఏంటంటే మనకి షోల్డర్ కాడ నుంచి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇలా లాగేసుకొని ఇలా స్ట్రైట్గా ముడతలు లేకుండా చూసుకొని ఒక 1/2 ఇంచుతో ఇలాగ రఫ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు దగ్గర మనం రఫ్ చేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా పట్టుకొని ఇలాగ కుట్టేసుకోండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే చాలా సింపుల్గా చూపించాను. మీకు కటింగ్ వీడియో కూడా కావాలంటే పోస్ట్ చేశానండి నేను, ఒకసారి చూడండి, పూర్తి వివరాలతో చెప్తాను. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడైతే మనకి ఒకటైతే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది అనేది ఫ్రంట్ పార్ట్ చూసారు కదా. ఫ్రంట్ పార్ట్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని షేపులు అనేవి కుట్టేసుకుందాం. ఇలాగా ఒకసారి ఇలాగా మనం మెయిన్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్ వేసేసుకోవాలి. ఫస్ట్ అనేది 1.5 ఇంచులు తీసుకున్నాను నేను, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇలా మెయిన్ డాట్ అనేది వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో. తర్వాత నెక్స్ట్ ఉక్సులు పట్టి వైపు వేసుకోవాలి. చూసారు కదా, ఉక్సులు పట్టి వైపు ఒక 1/2 ఇంచు పెట్టుకొని 2.5 ఇంచుల వరకు పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సంక వైపు అనమాట. చూసారా ఆ షేపు ఇంకా వేయకపోయినా ఈ కప్ అనేది ఎలా లేసి చూపిస్తున్నానో, ఎలా లేసిందో చూసారు కదా. కప్ అనేది ఆ 2 డాట్లకే లేసిపోయింది అనమాట కప్ అనేది. ఇప్పుడు వచ్చేసి మూడోది, ఇది కూడా సేమ్ ఒక 1/2 ఇంచు తీసుకొని 3 ఇంచులు లెంత్ పెట్టుకొని ఇది కూడా సేమ్ వేసేసుకోవాలి. అలాగే ఎలా చూపిస్తున్నానో అలాగే వేసుకోండి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ నేను లేపను కూడా లేపలేదు, కప్ అనేది ఎలా లేసి నుంచుందో. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి. ఫ్రంట్ పార్ట్ అనేది చాలామందికి కుదరదు అనమాట. అలాంటి వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. వీడియో చూసుకుంటా మీకు కష్టం ఏమి ఉండదండి, చాలా సింపుల్గానే చెప్తాను. కటింగ్ ఏంటి, స్టిచ్చింగ్ ఏంటి వీడియో చూసారు కదా. ఒక వైపు అయితే అయిపోయింది. ఇప్పుడు 2 ఇలా పెట్టుకొని ఎదురు బొదురు ఇలా వేసుకొని కుట్టుకోవాలన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వదు ఇలా పెట్టుకున్నామంటే. లేకపోతే 2 చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి 2 ఒకవైపే వేసేస్తుంటారు. ఇలా ఎదురు బొదురు పెట్టుకొని ఇలా 4 హ్యాండ్స్ పెట్టుకొని ఫింగర్స్ ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం 4 వేలు అలా పెట్టుకున్నామంటే సేమ్ అక్కడి నుంచే రావాలండి. మనకి కొలత అనేది పెద్ద కొలతలేం అక్కర్లేదండి. డైలీ కుడతా ఉంటే ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. మెయిన్ డాట్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ అదే ప్రకారంగా ఉక్సులు పట్టి వైపు కూడా ఒక 1/2 ఇంచుతో ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి సంక వైపు అనమాట చూపించాను కదా. ఫస్ట్ అయితే సేమ్ అలాగే పొడవు పెట్టేసుకోండి. 3 ఇంచుల పొడవు ఒక 1/2 ఇంచుతో
3 ఇంచుల పొడవు కింద పెట్టేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా కుట్టేశానో. నేను 15 నిమిషాల్లోనే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసానండి. సేమ్ వీడియో ఎలా తీసానో అలాగో. ఇప్పుడైతే మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి క్రాస్ బెల్ట్లు ఉంటాయి కదండి కింద, వాటిలాగైతే మన క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వలేదు అనమాట. పర్లేదు, మన క్లాత్ సరిపోదు కాబట్టి ఇలా పెట్టేయమని చెప్పారు కస్టమరు. నేను అలాగే పెట్టేస్తున్నాను మామూలు సింపుల్గా. చూడండి, క్రాస్ బెల్ట్ అయితే ఫస్ట్ కుట్టేసుకొని, కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి మనం డ్రెస్సులకి ఇంకా వేరే వేరే కుడతాం కదా, ఆ క్లాత్లు ఉంటాయి కదా మిగిలినవి, కలర్ నీళ్ళలో ముంచితే ఏంటంటే కలర్ పోకూడదు అనమాట ఆ క్లాత్లు. అలాంటివి తీసుకొని ఇలా క్రాస్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి సింపుల్గా. ఒకవైపు కుట్టుకొని తిరిగేసుకొని ఇంకో వైపు స్టిచ్ చేసుకుంటే అయిపోద్ది క్రాస్ బెల్ట్ అనేది చాలా సింపుల్గానే. ఇప్పుడు వచ్చేసి దీనికి అటాచ్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ కుట్టే వాళ్ళకి చూపిస్తున్నాను కాబట్టి క్రాస్ బెల్ట్ అనేది ఖర్చు కనపడకుండా కుట్టుకుంటాం కదండి, అలాగైతే నేను చూపించట్లేదు. ఇంటికంటే క్లాసుల పరంగా కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే ఎవరైనా ఇలాగే కుడతారు బ్లౌజ్. అందుకే నేను చాలా పెద్ద వయసు వాళ్ళది బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం సేఫ్ బెల్ట్ అతుక్కున్న తర్వాత పైనుంచి ఫ్రంట్ పార్ట్ మీద నుంచి చివరిన ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకుందాం. ఫస్ట్ అయితే నేను కాజాల పట్టి కుడుతున్నాను. ఇక ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా పై వరకు ఇలా పట్టుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకున్న తర్వాత కాజాల పట్టి అయితే చాలా సింపుల్గానే కుట్టుకోవచ్చండి. చూడండి, మళ్ళీ ఇలాగ ఫోల్డ్ చేసి ఆ కుట్టు మీద ఏ కుట్టు అయితే మనం ఫస్ట్ కుట్టుకున్నామో ఆ కుట్టు మీద ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. కాజాల పట్టి అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో చాలా సింపుల్గా నేర్పిస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేసుకొని మళ్ళీ మెయిన్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇలాగ ఒక స్టిచ్ చేసుకుంటే ఆ మధ్యలో ఏంటంటే మనకి కాజాలు అనేవి కుట్టుకోవచ్చు అన్నమాట సింపుల్గా. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా చూపిస్తాను. రెండో వైపు కూడా సేమ్ అలాగే కుట్టుకోండి. రెండో వైపు ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని పూర్తిగా చూపినండి. ఈ స్టిచ్చింగ్ అయితే అయిపోయిన తర్వాత సేమ్ బెల్ట్ ఫస్ట్ చూపించాను కదా అలాగే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి బయట నుంచి లోపలికి కుట్టుకోవాలన్నమాట. మనకి కాజాల పట్టి ఏంటంటే లోపల నుంచి బయటికి కుట్టుకోవాలి. ఇదేంటంటే ఇలా కుట్టుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటే ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఇలా రఫ్ చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేటప్పుడు ఏంటంటే మనం రఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఉక్సులు పట్టి అయితే రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోండి. చాలామందికి ఏంటంటే ఉక్సులు పట్టి అనేది లెంత్ ఎక్కువ వచ్చింది అనమాట. ఆ లెంత్ కాజా పట్టి మీద ఎక్కువ పొడుగు వచ్చినప్పుడు కట్ చేసుకోండి కావాలితే. మనకి ఏం కాదండి, ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ పరిచేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లు అయితే అతికేసుకుందాం. ఒక కుట్టేసుకొని ఈ రెండింటిని కలిపేసి కుట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా హ్యాండ్స్ ఒకటి వేసుకుంటే బ్లౌజు స్టిచ్చింగ్ అనేది పూర్తి అయిపోతుంది అనమాట. 2 కుట్లు వేసుకోండి. డబల్ కుట్లు అనేవి 2 వేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఇంకో వైపు కూడా సేమ్ ఇదే ప్రకారంగా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి బ్లౌజ్ అనేది. మనం ఎవరిని అడిగే పని లేకుండా వీడియో యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నేను కటింగ్ స్టిచ్చింగ్ అనేది. మీకు కూడా నేను నేర్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నానండి. చూసారు కదా, అతికేసుకున్నాక హ్యాండ్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి అతుక్కుందాం. హ్యాండ్స్ అనేవి చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని మన లోతు నేను ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడే తీసుకుంటానండి. ఫ్రంట్ పార్ట్ లోతు చూపిస్తాను చూడండి. నేను లోతు అనేది ఎలా తీసుకుంటాననేది. ఇలాగ ఒక 1/2 ఇంచ్తో ఇలాగ హ్యాండ్ కటింగ్ ఎలాగుందో సేమ్ అలాగే తీసుకోవాలి ఒక 1/2 ఇంచ్తో. చూసారు కదా, నేను ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఎలా తీసానో. మనం కుట్టుకునేటప్పుడు సెంటర్లో ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరే ఇలా పెట్టేసుకొని
సెంటర్లో షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు మీద పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇలాగా క్రాస్గా తిప్పుకోవాలన్నమాట. బ్లౌజు కటింగ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే కుట్టుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇంకో వైపు కూడా తిరగేసేసి సేమ్ అదే ప్రకారంగా కుట్టుకోవాలి. చూడండి నేనైతే ఎలా కుట్టుతున్నాను, చాలా సింపుల్గా. మీరు కూడా సేమ్ అలాగే కుట్టుకోండి. బ్లౌజు స్టిచ్చింగ్ అయితే పూర్తిగా క్లాస్ 1 కింద చెప్తున్నాను. చూడండి స్టిచ్చింగ్ సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి ఈ వీడియో అయితే. చాలా సింపుల్గా ఎలా కుడతానో చూడండి. సేమ్ అదే ప్రకారంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ హ్యాండ్కి ఎప్పుడైనా సరే 2 కుట్లు వేసుకోవాలండి. హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ షేపులు ఉంటాయి కదా, వాటికి డబుల్ కుట్ అనేది 2 కుట్లు వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, హెమ్మింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ చివర ఇలా కుట్టుకోండి. ఇలా హ్యాండ్ కాడ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే ఏంటంటే మనకు పీసులు అనేవి రావు. ఒక 1 ఇంచ్ క్లాత్ చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఒక 1 ఇంచ్ వదిలేసి ఇలాగా లాస్ట్ కుట్ అయితే నేను ఒకటి వేసేసుకుంటాను. బ్లౌజ్ అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, మిషన్ మీద అటు ఇటు వెళ్ళిపోకుండా ఫస్ట్ అయితే ఒక 1 ఇంచ్ క్లాత్తో ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ అనేది మనకి అటు ఇటు కదలకుండా ఉంటుందండి ఒక పక్కన కుట్టేసుకుంటే. చూసారు కదా, ఒక వైపు అయిపోయింది. సేమ్ అదే ప్రకారంగా ఇంకో వైపు కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఏంటంటే మనకి మెడ అనమాట. మెడ ఉంది కదండి, హెమ్మింగ్ చేసుకునే విధంగా ఇలా క్లాత్లు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలినాయండి నాకు, చాలా చిన్నవి. వాటినే ఇలా యూజ్ చేసుకోవాలి. మనం వేరే క్లాత్ పెట్టొచ్చు కానీ ఉన్నాయి కదా చిన్న చిన్నవని, ఇవే కట్ చేస్తున్నాను. క్రాస్గా కట్ చేసుకొని ఇలాగ మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా కుట్టేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు, ఇలాగ ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. సేమ్ అయి పెట్టుకుంటా అయిపోయిన కడల్లా ఇలా పెట్టుకుంటా చాలా సింపుల్గా అనేది కుట్టేసుకోవచ్చండి బ్లౌజ్ అనేది. చూడండి ఇలా పెట్టుకుంటా చిన్నగా మెడంతా కుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఏంటంటే కొంచెం కుడతా ఉంటే ఏంటంటే మనకు అలవాటు అయిద్ది అనమాట. అలవాట్లు ఏంటంటే చాలా సింపుల్గానే అయిపోద్ది. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే అమ్మో ఇన్ని ముక్కలు అటాచ్ చేసి కుట్టాలనిపించిద్ది. మనం సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. చూసారు కదా నేనైతే ఎలా కుడుతున్నాను, సేమ్ మీరు కూడా అలాగే కుట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదండి, ఈ క్లాత్ అయితే ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి ఉండి హెమ్మింగ్ చేసుకునే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా లాస్ట్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. దీని మీద కుట్టేసేసుకున్న తర్వాత ఇలా క్లాత్ ఉంటుంది కదండి, ఇంకా నేనైతే ఎలా వేసుకున్నాను చూపిస్తున్నాను. ఈ క్లాత్ అనేది చాలా సింపుల్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. బ్లౌజ్ కట్ అయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి కుట్టాలన్నమాట మనం బ్లౌజ్ అనేది. ఇక్కడ కట్ చేసే కాడ మాత్రం చాలా సింపుల్గా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూస్తున్నాను చూడండి, లాస్ట్ కుట్లు అనమాట ఇవి. హ్యాండ్ లూజ్ అనేది ఇలా తీసేసుకోవాలి. మనం ఆదికిచ్చిన బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. అక్కడ సేమ్ సంక దగ్గర కూడా మనం లూజ్ కొలత తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే మీకు జాంపికి ఎలాగైనా స్టిచ్ చేసేయచ్చు. స్ట్రైట్గా రావాలి కుట్లు అనేవి. నేను హ్యాండ్ దగ్గర కూడా ఖర్చు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కొలత ఇలా తీసుకొని ఎక్కడి దాకా వచ్చిందో చూసుకొని సేమ్ అక్కడి నుంచి ఒక కుట్టేసేసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా. బ్లౌజ్ అనేది ఇంకా అయిపోలేదండి. ఉక్సులు కాజాలు చేతి పని ఇలా చాలా పని చేసుకోవాలి. ఒక్క బ్లౌజ్ కుట్టడానికి మన దగ్గర 2 గంటలు అనేది పట్టిద్దండి.
కటింగ్ ఒక అరగంట, కుట్టడం ఒక పావు గంట, ఉక్సులు పట్టీలు ఒక పావు గంట పట్టిద్దండి. గంట 2 గంటలు పట్టిద్ది. చూసారు కదా, ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 4-5 కుట్లు వేసుకున్నామంటే వాళ్ళకి టైట్ అయినా కానీ ఇప్పుకోవడానికి బాగుంటుంది. ఒక 4-5 కుట్లు ఇలాగైతే వేసేసుకుందాం. మళ్ళీ ఇంకో 2-3 కుట్లు వేసేసుకున్న తర్వాత మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను. హ్యాండ్కి అయితే నాకు ఖర్చు సరిపోలేదండి, క్లాత్ అనేది పట్టింది, చూపించలేదు వీడియోలో అయితే. హ్యాండ్కి నేను క్లాత్ అనేది అతుక్కున్నాను. చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ బ్లౌజ్ సింపుల్గా ఎలా కుట్టుకోవాలో కొత్త వాళ్ళకి చూపించాను. మళ్ళీ సేమ్ ఇదే ప్రకారం ఇంకో హ్యాండ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా సేమ్ అదే ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఖర్చు ఉన్న కాడ ఇలాగ హ్యాండ్ మీద పెట్టుకొని ఆది బ్లౌజు ఇలా మార్కింగ్ పెట్టేసుకొని సేమ్ ఫస్ట్ చూపించాను కదా అదే విధంగా కుట్టేసుకున్న తర్వాత చూసారు కదా అంత సింపుల్గా అనేది బ్లౌజ్ అనేది రెడీ చేశాను. చాలా ఈజీగా కుట్టేశాను. బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చూపించానండి. స్టిచ్చింగే కాదు, కటింగ్ కూడా చాలా సింపుల్గా చూపించాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం, మన వీడియోస్ కోసం థ్యాంక్స్ అండి చూసినందుకు. వీడియో మొత్తం బ్లౌజ్ అయితే